మనందరము సిద్ధపడాలి, హృదయాలను సిద్ధపరచుకోవాలి. మనందరికీ దేవుడు వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం దేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవుడు ఎందుకో రక్షణను వినేదానితో ప్రారంభించేటట్లుగా దేవుడు చేశాడు. వినటంతోనే రక్షణ ప్రారంభమవుతుంది కదా. కాబట్టి పిల్లరా, మనం చాలా వినాలి. ఆమెన్. రాహాబు దేవుని గురించి వినింది. ఏం చేసిందండి? దేవుని గురించి వినింది. దేవుడు ఎంత అద్భుతమైన కార్యాలు చేస్తాడో ఆమె విని హృదయంలో నమ్మింది, విశ్వసించింది. వేగులు వారు వచ్చిన తరువాత చెప్పింది, మీ దేవుడు చాలా గొప్పవాడు, కాబట్టి తప్పక మా దేశాన్ని మీకు ఇస్తాడు. మీకు ఇచ్చిన దినమున నన్ను, నా కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకోండి అని విశ్వసించి మొదటగా వినింది, తర్వాత హృదయంలో చేర్చుకుంది, తర్వాత ఆ మాటలు నోటితో ఒప్పుకుంది, పలికింది. అందుకనే ఆమె కుటుంబము రక్షించబడింది. స్తోత్రం. అందుకే నేను చెప్తున్నాను, వినేదానికి నువ్వు రక్షించబడేదానికి చాలా దగ్గర సంబంధము ఉంటుంది. వినే దగ్గర నుండి నీ రక్షణ ప్రారంభమవుతుంది ఆ మెట్టు. కాబట్టి అందుకే దేవుని యొక్క వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినాలి. లూదియా వినింది, వారి కుటుంబం రక్షించబడ్డారా లేదండి? వినింది, హృదయము తెరవబడింది, తర్వాత తాను తన కుటుంబం రక్షించబడింది. అందుకే నేను చెప్తాను, వాక్యము ఖచ్చితంగా వినాలి. ఆమెన్. దేవుడు వాక్యం వినే యోగ్యమైన మనస్సు కోరుకుంటున్నాడు మన యొద్ద నుండి. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఒక వచనాన్ని చదువుకొని మనం ముందుకు వెళదాం. పుర్లరా, ఒక వచనాన్ని చదువుకొని మనం ముందుకు వెళదాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుదాం. యోహాను గారు రాసిన, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనము ఎరిగిన వారమై దానిని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. ఆమెన్. హల్లెలూయా. చూడండి, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. ఈ ప్రేమను గురించి ఒక అద్భుతమైన మాట అక్కడ వ్రాయబడి ఉంది. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమించిన వ్యక్తే ప్రేమ స్వరూపై ఉన్నాడు. ప్రేమ ఎలా ఉంటుందంటే, ప్రేమకు స్వరూపం ఏంటి అని అంటే, ప్రేమకు రూపం ఏంటంటే యేసయ్యే. ఆమెన్. హల్లెలూయా. అలాగే తన యందు నిలిచి ఉన్నవాడు కూడా ప్రేమై ఉంటాడు. ఆయన యందు నిలిచి ఉండకుండా మనం ప్రేమగా మారాలి అని అంటే మారలేం. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, మరి మనం ఏమండి? మీకు ఒక మాట, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, మరి మనం అనే ప్రశ్న మనము వేసుకోవాలి. ఇక్కడ ఒక మాట మనం చూస్తున్నాము, దేవుడు ప్రేమ స్వరూపి. మనదే స్వరూపము. అమ్మా వింటున్నారా? దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, మరి మనమేమై ఉన్నాం? దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు, మనదే స్వరూపం. ఇవన్నీ వాక్యాన్ని ఊరకనే చదువుకుంటూ మనం వెళ్ళకూడదు, జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నన్ను ప్రేమిస్తుంటే మరి నేను ప్రేమిస్తున్నానా లేదా? దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, మరి నేనేమై ఉన్నాను? దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు, మరి నాదే స్వరూపం, మరి నాదే రూపం అనే ప్రశ్న వేసుకున్నప్పుడు, అలా ప్రశ్న వేసుకొని ప్రేమయ్యున్న దేవునిలో మనం నిలిచి ఉంటేనే మనం ప్రేమ అవుతామని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం నిలిచి ఉండకుండా మనం ప్రేమగా ఉండాలి అన్నా, ప్రేమగా మాట్లాడాలన్నా, ప్రేమతో పలకరించాలన్నా, ప్రేమలో మరి మనం ప్రయాణం చేయాలన్నా అది కుదరని పని. ప్రేమయ్యున్న యేసయ్యలో మనము ఉందుముగాక. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా.
దేవుని ప్రేమ అంట అన్మెరిటెడ్ లవ్ అంట. ఏంటండి? ఆయన ప్రేమ ఎలాంటిదంటండి? అత్యధికమైనదంట. స్తోత్రం. ఎలాంటిది? అత్యధికమైన, అంటే ఆ ప్రేమకు మించినటువంటిది ఏమీ లేదు. అత్యధికమైనది అంటే దానికి పరిమితి లేనటువంటిది అన్నమాట. స్తోత్రం. దానికి పరిమితి లేదు. అయితే దేవుని ప్రేమ యూనివర్సల్ లవ్ అంట అయింది. అంటే ఏంటి చెప్పండి? యూనివర్సల్ అంటే సార్వత్రిక ప్రేమ. ఆయన ప్రేమకు అవధులు లేదు. ఏమండి? అత్యధికమైన ప్రేమ, సార్వత్రిక ప్రేమ, ఏమండి? అన్బౌండెడ్ లవ్ అంట ఆయనది కూడా. అంటే దానికి హద్దులు ఇంకా ఉండవు, సరిహద్దులు ఇంకా ఉండవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతము లేని ప్రేమ అంట అయింది. ఏంటండి చెప్పండి? అన్ఎండింగ్ లవ్ అంట. ప్రైజ్ ది లార్డ్. అంటే అంతము లేని ప్రేమ. ఇలాంటి ప్రేమ ఆయన కలిగి ఉన్నాడు. చెప్పండి, మన ప్రేమలకు హద్దులు ఉంటాయా? ఉండవండి. మన ప్రేమకు పరిధులు ఉంటాయా? ఉండవండి. మన ప్రేమ అంతం లేనిదా? చెప్పండి. కానీ ఆయన ప్రేమ, ఆయనకి బౌండరీలు ఉండవు, అంతము లేనిది, సరిహద్దులు లేనిది, సార్వత్రిక ప్రేమ. హల్లెలూయా. ఇలాంటి ప్రేమ కలిగిన వాడు ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. మీకు ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యోహాను సువార్త 11వ అధ్యాయంలో 33, 34 వచనాలు మనం చదివితే మనందరికీ చాలాసార్లు వినుంటాం. లాజరును గూర్చి ఆమె ఏడ్చుటయు, ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతను ఎక్కడుంచారని అడుగగా, వారు ప్రభువా వచ్చి చూడుమని ఆయనతో అనగా, యేసు కన్నీళ్ళు విడిచెను. ఆ తర్వాత మనం చదివితే మనకు లాజరు గురించి మనకు తెలుసు కాబట్టి నా మాట వినండి. లాజరు చనిపోయిన 4 రోజుల తర్వాత యేసు ప్రభువారు ఆ బేతనియ గ్రామానికి వచ్చాడు. చనిపోక ముందు 2 రోజుల క్రితమే ఆయనకి ఈ వార్త అందింది. శిష్యులతో చెప్పాడు, మన సహోదరుడు, మనకు ప్రియమైన వాడు లాజరు మరి అస్వస్థతగా ఉన్నాడు, లేకపోతే నిద్రించుచున్నాడు, మనం అతని దగ్గరికి వెళ్ళాలి అని చెప్పిన సంగతి మనం చూస్తాం. సరే, ఇక్కడ నేను చెప్పేది ఏంటి అని అంటే, యేసు వెళ్ళాడు. ఆయన ఎక్కడ పెట్టారు అనగానే, ప్రభువా ఇదిగో ఇక్కడ పెట్టాము, వచ్చి చూడు అనగానే మార్తా మరియా ఏడుస్తున్నారంట. వారితో ఉన్న యూదులు కూడా, ఎవరు ఏడుస్తున్నారండి? యూదులు కూడా ఏడుస్తున్నారు. నిజంగా ఏడుస్తూ ఉన్నప్పుడు నిజంగా ప్రేమ, మానవత్వము ఉన్నవాళ్ళు కన్నీళ్ళు జల రాలితే లేదండి. వాళ్ళు మన రక్త సంబంధికులు కాకపోయినా నిజముగా ప్రేమ తత్వం ఉంటే వాళ్ళు ఏడుస్తుంటే మనకి ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది. వాళ్ళు బాధపడుతూ ఉంటే మనం బాధపడుతున్నట్లుగా ఉంటుంది. వారి బాధ మన బాధలాగా మనకు అర్థమవుతూ ఉంటుంది. ఆ ఇంట్లో వచ్చిన కష్టము, నష్టము, శోధన మన ఇంట్లో వచ్చినట్టుగా మనకు ప్రేమ అర్థం చేపిస్తూ ఉంటుంది. స్తోత్రం. అయితే ప్రేమస్వరూపైన దేవుడు అక్కడికి వెళ్ళి వారు ఏడుస్తున్నారని ఈయన కూడా కన్నీరు కారుస్తున్నాడు. స్తోత్రం. ఈయనేంటి, మాటతో మహిమలు చేయగలిగిన దేవుడు కదా. లాజరు రా అంటే వస్తాడు కదా. ఈయన కూడా ఏడవటం ఎందుకండి? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఆయన హృదయ స్పందన అది. ఆమెన్. మనం ఏడుస్తాం ఎందుకంటే, ఇలాంటి వ్యక్తి చనిపోయాడు, మరలా చూడలేము, మరలా మనతో మాట్లాడు, మరలా మనతో తిరగడు అని మనం ఏడుస్తాం.
ఒక వ్యక్తిని పోగొట్టుకున్నామని ఏడుస్తాం, కానీ ఆయన బ్రతుకుతాడనే యేసయ్యకి తెలుసు. కానీ అది ఎందుకు ఏడ్చాడు అని అంటే అది ఆయన హృదయ స్పందన నుండి వచ్చిన స్పష్టమైన ప్రేమ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ప్రేమ చాలా చాలా అద్భుతమైన ప్రేమ. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అని అంటే ఆయన ఏడుస్తున్నాడు. అక్కడ వాళ్ళు అన్నారండి, అక్కడ వాళ్ళకి అర్థమైంది, ఆయన బోధను వ్యతిరేకించే వాళ్ళకి అర్థమైంది, యేసయ్యని వ్యతిరేకించే వారికి అర్థమైంది, ఆయన అంగీకరించని యూదులకి అర్థమైంది ఏంటి అని అంటే ఏమైనా అర్థమైందండి? అతడు ఎలా ప్రేమిస్తున్నాడో చూడండి. ఆమెన్, హల్లెలూయా. చూసారా పిల్లరా, అతని ప్రేమ గురించి మాట్లాడుకుంటున్నారు అక్కడ. వాళ్ళు ఏడుస్తూ ఉంటే నువ్వు నవ్వుతూ ఉన్నావు అనుకో, అక్కడ ప్రజలకు అర్థమయ్యేది ఏంటో తెలుసా? ప్రేమ కాదు. మీకు అర్థమవుతుందా? నా యేసయ్య వారు ఏడుస్తూ ఉన్న కన్నీరు కార్చి ఏడుస్తూ ఉంటే అతని బోధన కూడా ఇష్టపడని, తనంటే ఇష్టపడని యూదులు అక్కడ ఉన్నారు. వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు ఏంటో తెలుసా? ఆహా, వారిని ఎంత ప్రేమిస్తున్నాడో చూడుడి. ఆమెన్, హల్లెలూయా. కాబట్టి నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానో, దయచేసి దేవుని సన్నిధానంలో మన దేవుణ్ణి ప్రేమించాలి అని అంటే, ఆయన ప్రేమై ఉన్న దేవుడు, ఆ ప్రేమలో మనం నిలబడి మనం కూడా ప్రేమగా ఉండాలి, మనం ప్రేమ అయిపోవాలి అని అంటే ఆయన ప్రేమను గురించి మొదట మనము తెలుసుకోవాలి. మన దేవుణ్ణి మనం ప్రేమించాలంటే ఆయన మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడో మనము ముందు నేర్చుకోగలగాలి. స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, ఆయన ప్రేమలో ఒక 3 మెట్లు. ఎన్ని మెట్లు అండి? అంటే ఆయన ప్రేమలో ఉన్నటువంటి 3 మెట్లు నేను క్లుప్తంగా మీకు చెప్పి నేను ముగిస్తాను. స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, ఆయన మనల్ని ప్రేమించాడు, ఆయన ప్రేమై ఉన్నాడని మనము వింటున్నాం. ఆయన ప్రేమ కొలతలు లేనిది, హద్దులు లేనిది, గొప్పది, సార్వత్రిక ప్రేమ అని మనం వింటూ ఉన్నాం. ఆయనలాగా మనం ఉండాలంటే ఆయన ప్రేమలో ఉన్న 3 ఎత్తులు, అంటే 3 భాగాలు, 3 మెట్లు మనం చూడాలి. ఒకటి ఏంటంటే ఆయనే మొదట మనల్ని ప్రేమించెను. స్తోత్రం అమ్మా, మీకు అర్థమవుతుందా? ఒకటేంటి? ఆయనే మొదట మనల్ని ప్రేమించెను. అవునా కదా? అమ్మా, ఈ ప్రసంగం ఆరాధన అయిపోయింది కదా. చూడండి చిన్న పాప ఎంత, ఏమండి? స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది పిల్లరా, నా మాట వినండి. పిల్లలు అలా ఆడుకుంటూ ఉంటారు, మనం మాత్రం వాక్యమే. హల్లెలూయా. నేను చిన్నప్పుడు అనుకునేవాడిని, ఈమెకు నోరే లేదు, ఎట్ట మాట్లాడిద్దో ఏమో అనుకున్నా. నేను నోరే కనబడతలేదు, చిన్న నోరు అనుకున్నా. హల్లెలూయా. మంచిది పిల్లరా, మొదటి మెట్టు ఏంటండి? ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు. అవునా కదా? మనం ఆయన్ని ప్రేమించలా, ఆయన ఎవరో మనకి తెలీదు. మన ఆది పితరులు, తల్లిదండ్రులు పాపం చేశారు. పాపం చేసిన తరువాత యేసయ్యను దగ్గరికి రాలేక, దేవుని దగ్గరికి రాలేక, ఆదామా నువ్వెక్కడా అనగానే వాళ్ళు ఒకరికొకరు ఒకరి మీద ఒకరు నిందలేసుకుంటా ఉన్నారు. అవునా కదండి? ఆదామా ఏంటి పని అంటే, నాకేం తెలుసు, నువ్వు ఇచ్చిన ఆమె తెచ్చిచ్చింది తిన్నాను అంతే, నాదేం తప్పు లేదు, అసలు నువ్వు ఆమెను ఎందుకు ఇవ్వాలా, ఆయన ఎందుకు ఇవ్వాలి ఆమె వల్ల ఇదంతా జరిగింది, అసలు నువ్వు ఆమెను ఇవ్వకపోతే, నేను అడిగానా, ఇవ్వకపోతే అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటమ్మా అవ్వమ్మా అని అంటే
అవ్వమ్మ కూడా తను చేసిన తప్పు తన మీద వేసుకుందా? వేసుకోలా. ఎవరి మీద నెట్టిందండి? అసలు నువ్వు సృష్టిలో చేసావు కదా, అది వచ్చింది, ఏదేదో మాట్లాడింది, నన్ను నువ్వేం కాదానంది, అసలు నువ్వే దాన్ని చేయకపోతే. ఇప్పుడు కూడా చాలామంది సైతాను ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఏం ప్రశ్నలు? సైతాను ప్రశ్నలు. ఇప్పుడు దేవుడు మనకు పాపం చేయకూడదని తెలుసు కదా, అసలు ఆ పాపాన్ని మన ముందే ఎందుకు పెట్టాలి? పక్కన పెట్టవచ్చు కదా. ఆయన సర్వశక్తిమంతుడు కదా, మనల్ని కాపాడలేడా? ఏంటి చాలామంది ఆలోచనలు ఏంటి చెప్పండి? ఆయన పాపం చేయకుండా ఆపలేడా ఏంటి? ఈ దేవుడిచ్చిన అవకాశమే. అమ్మో, చాలా జ్ఞానులు ఉంటారు బైబిల్. దేవుడిచ్చిన అవకాశమే, దేవుడు నా దగ్గర తెచ్చాడు అన్నట్టు ఉంటారు. అది తేడా. నిన్ను ప్రేరేపించి నీ కన్నులకు ఇంపుగా కనబడేటట్లుగా చేసి పాప ఊపిలో దింపేది సాతానుగాడు కదండి. అవ్వ ఏం చేస్తుంది చెప్పండి? నువ్వు ఇచ్చిన సర్పం వలన నేను మోసపోయానని చెప్తా ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరికీ ఈ విషయం తెలుసు. ఒకరి మీద ఒకరు నిందలు వేసుకున్నా, ఒకరి మీద ఒకరు చేసుకున్నా, నా దేవుడు వారు చేసిన పాపానికి అసలు వాళ్ళు ఏం చేయాలి? ప్రభువా తండ్రి, మేము తప్పు చేశాం, మా బుద్ధి గడ్డి తిని అది ఎవరితో తెలియక దారిని పోయిన దానయ్యతో పరిచయం చేసుకొని హాయ్ అవ్వ అంటే హూ ఆర్ యూ అనొద్దండి? అనొద్దా? హాయ్ లేదు బాయ్ లేదు, హూ ఆర్ యూ, ఎవరు నువ్వు అని అనొద్దా? అనకుండా పరిచయాలు పెంచుకొని ఆయన చెప్పిన మాటలు విని జాగ్రత్త, మోసపోకుడని వాక్యం చెప్తా ఉంది. ఈరోజు చాలామంది సర్పాలు వెంటాడుతూ ఉంటాయి. హవారి ఉంటారు, హాయ్ అంటారు, బాయ్ అంటారు. నువ్వు పాపములో దిగే వరకు వెంటబడతారు. పాపంలో దిగినాక నిన్ను వదిలి వెళ్ళిపోయి ఇంకొకరు పని చూస్తూ ఉంటారు. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులు ఏం చేయాలండి? ప్రభు దగ్గరికి వచ్చి, దేవా ఎరుగక తప్పు చేశానయ్యా, తెలిసి ఎరిగి కూడా నువ్వు దేవుడవని, ప్రేమ కలిగిన వాడవని తెలిసి కూడా తప్పు చేశానయ్యా, నన్ను క్షమించని అడగాల వద్దా? అడగాల వద్దండి? అసలు నువ్వు తప్పు చేసిన వారు కూడా ఏం చేస్తారు? అసలు నువ్వు ఆమెకి ఎందుకు ఇవ్వాలా, అసలు నువ్వెందుకు, ఈయనే చెప్తారు. కానీ పొరపాటున జరిగిందని ఒప్పుకునే మనస్తత్వం ఆది నుండి మనుషుడికి లేదండి. సైతానులు ఆది నుండి లేదు. ఎంతసేపు ఇతరుల మీద ఇటమే. నువ్వు అన్నప్పుడు ఇలాగంటాం కదా, నువ్వు అన్నప్పుడు ఏమండి, ఒకటే వాళ్ళకి చూపిస్తూ ఉంది, 3 మనకి చూపిస్తున్నాయి. దేవుడు ఉన్నాడు అన్నట్టు ఏలు పైకి చూపించిద్దంట. ఏది ఏమైనా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు వారు ఒప్పుకొని క్షమాపణ అడిగేదానికి బదులుగా మరి నిందలు వేసుకుంటున్నటువంటి వారిని దేవుడు మరలా ప్రేమించాడా లేదా? వారి నాశనమును ఆపాలని, వారి యొక్క అంతమును ఆపాలని, వారు నరకానికి పోకూడదని నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి కొరకు ఒక ప్రత్యేకమైన పశువును ఏర్పాటు చేసి ఆ పశువును వారి కొరకు బలించి చర్మం తీసి వారికి చర్మపు చొక్కాయలు కొట్టించారు. ఆమెన్. ప్రతి మానవుని కొరకు దేవుడు ఒక బలిని సిద్ధపరిచాడు. బలులు అర్పిస్తూ వచ్చారు. ఎన్నటెన్నటికి ఒకే బలిగా మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారిని ఆయన అర్పించేశాడు. స్తోత్రం. ఇంకా బలులు అర్పింప పని లేదు. ఎంత ప్రేమండి! ఒకే యాజకుడు, ఒకే గొర్రె పిల్ల మనకి దేవుడు వచ్చి మనం అడిగామండి. మనం అడగపోయినా, ఆదామవ్వలు అడగకపోయినా వారు పతనము అవ్వకూడదని, నరకానికి పోకూడదని. అందుకే నేను చెప్తున్నాను, మొదట మనము ఆయన్ని ప్రేమించలేదు, ఆయనే మనలను ప్రేమించాడు. స్తోత్రం. యేసయ్యను ఈ లోకానికి పంపుట ద్వారా ఆయన ప్రేమ కనబడతా ఉంది. అవ్వమ్మలు పతనమయ్యే స్థితిలో ఉన్నప్పటికీ దేవుడైతే అసలు పోనే వేదవలో అని అనలా. మరలా వారిని ఆయనే మొదట ప్రేమించాడు.
యేసుక్రీస్తుని ఇచ్చుట వలన ఆయనే మనల్ని ప్రేమించాడు. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, మొదటి యోహాను రాసిన పత్రికలో 4వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూస్తే, 4వ అధ్యాయం 10వ వచనం, అమ్మా, మనము దేవునిని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ఏముంది చెప్పండి? ఆదామవ్వల కొరకు అర్పించిన దాంట్లో ఏముంది చెప్పండి? మన కొరకు యేసు కలవరిలో ఆకాశానికి భూమికి మధ్యన ఆ వేలాడే విషయంలో ఏముంది చెప్పండి? అదే ప్రేమ. అందుకే యోహాన్ అంటాడు తన సువార్తలో 3వ అధ్యాయం 16వ వచనం ఏముంటుందండి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను మనకి అనుగ్రహించాడు. ఆయన స్తోత్రం. మనం నిత్య జీవం పొందటానికి ఆయనను మనకి ఇందులో ప్రేమ ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. యేసుక్రీస్తును మనకు అనుగ్రహించుటలో, మనం ఆ నిత్య జీవం పొందటానికి యేసు మార్గముగా మనకు అందించుటలో, యేసును జీవముగా మనకిచ్చుటలో ప్రేమ ఉంది అందులో. స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఈ ప్రేమకు మనం ఏం చేయాలో తెలుసా? మొదటి యోహాను పత్రికలో 4వ అధ్యాయం 11 ప్రకారంగా ఈ ప్రేమకు, ఇట్టి ప్రేమకు తానే మొదట మనల్ని ప్రేమించాడు. మనం ప్రేమించలేదు, తానే ప్రేమించాడు. ఆ ప్రేమకు ఏమై ఉండాలంటండి? బద్ధులమై ఉండాలి. ఆ ప్రేమకు హత్తుకునేవారిగా ఉండాలి. ఆ ప్రేమకు పిల్లరా విడనాడక ఆ ప్రేమను వెంబడించేవారిగా మనము ఉండాలి. స్తోత్రం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి, మనము మొదట ఆయనను ప్రేమించలేదు. గుర్తుపెట్టుకోండి. దేవా నిన్ను అడగకపోయినా, దేవా నిన్ను ప్రేమించకపోయినా, నా మీద ఎందుకు నాయన నీకు ఈ ప్రేమ? నీవు నా కొరకు ప్రేమించు, నా పాపం కొరకు ఎన్నో సంవత్సరాలు, వేల సంవత్సరాల క్రితం మరణించావే, నేను నిన్ను అడిగానా? ఆమెన్. హల్లెలూయా. ఈ ప్రేమకు బద్ధులమై ఉందుముగాక. ఆమెన్. రెండోది, ఒకటో మెట్టు ఏంటండి? మొదట ఆయనే మనల్ని ప్రేమించాడు, మనం ప్రేమించలేదు. రెండో మెట్టు, ఆయన మనలను ప్రేమిస్తూనే ఉంటాడు. రెండో మెట్టు ఏంటండి? ఆయన ప్రేమించాడు, వదిలేడు, మధ్యలో ప్రేమిస్తూనే ఉంటాడు. స్తోత్రం. రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. రెండో మెట్టు, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచి ఉన్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. స్తోత్రం. పిల్లరా, క్రీస్తు మనం ఇంకను పాపులమై ఉండగా, ఇంకా రక్షించబడలేదు, పాపములోనే ఉన్నాము. ఏమండి? ఇంకా ఆయన ప్రేమ కొనసాగుతూనే ఉంది. నన్ను రక్షించుకున్నాడు, ఆగలేదు. రక్షించబడని వారి కొరకు ఈ ప్రేమ ప్రయాణం చేస్తూనే ఉంటుంది. యేసు ఎవరన్నోను కూడా నా యేసై ప్రేమిస్తాడు. ఆమెన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమిస్తూనే ఉంటాడు. చీయన్న ప్రేమిస్తాడు. హల్లెలూయా. తన భక్తులను హింసించిన వారిని కూడా ప్రేమిస్తాడు. మండు టెండలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సౌలు ఇదిగో వెళుతున్నప్పుడు దమస్కు పట్టణమందు ఆయన దర్శించి మనుషుల్ని రక్తాన్ని కళ్ళ చూస్తున్న సౌలును కూడా దేవుడు ప్రేమించాడు. ఎట్టి వారిని ఆయన ప్రేమిస్తాడు. ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయన ప్రేమ ఆగిపోయేది కాదు.
నన్ను దర్శిస్తాడు, నా కుమారుని దర్శిస్తాడు, నా మనవడు మనవరాలను కూడా ఆయన చాలిన ప్రేమ అది. ప్రేమిస్తూనే ఉంటాడు. యోహాను రాసిన సువార్తలో 1వ అధ్యాయంలో 11వ వచనంలో మనం చూస్తే చూడండి, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. ఏమండి, ఆయన తన సొంత జనుల దగ్గరికి వచ్చాడు, బైబిల్ చదివాడు, గ్రంథాన్ని చదివాడు, యెషయా గ్రంథం. వైద్యుడా, నిన్ను నీ స్వస్థపరుచుకో, నీ ప్రజల్ని కాపాడుకో అని భాగం వచ్చింది యెషయా గ్రంథంలో. ఆ ప్రవచన అర్థాన్ని చెప్తున్నాడు. ఏమని? నేను మీ వద్దకు వచ్చాను, నేను మిమ్మల్ని స్వస్థపరచడానికి వచ్చాను, బాగు చేయడానికి వస్తారంటే, ఈయనకి దెయ్యం పట్టిందా ఏంట్రా ఇలా మాట్లాడుతున్నాడు, ఈయన మన మరియా యేసేపు కొడుకు కదా అన్నట్టు ఏం చేశారండి? కొండ మీద నుండి ఎత్తి పడేయాలనుకున్నారు. తన స్వకీయుల దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అంగీకరించలేదు. వాళ్ళు వాక్యం చెప్తుంది. కానీ నా ప్రియమైన ఆయన వారి వారి యొద్దకే వెళ్ళి సువార్త ప్రకటించాడు. మళ్ళీ వెళ్ళి ఏమన్నా వెళ్ళాడా లేదా? అసలు నేను దేవుడిగా దిగి వస్తే, నేను వీళ్ళ కోసం వస్తే, వీళ్ళ పాప విమోచన కొరకు వస్తే, నా స్వజనులని వస్తే నన్ను అంగీకరించలేదు, వీళ్ళకి ఇలాగే కావాలి, నరకానికి పోవాలని ఆయన వదిలేదు. కొట్టినా నెట్టినా నా ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, ఆయన వారి యొద్దకు వెళ్ళి సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు. వారి మధ్యలో ఎన్నో కార్యాలు చేస్తూనే ఉన్నాడు. వారిని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎందరో జీవితాలు పాపిష్టి బ్రతుకులను ఆయన బాగు చేస్తూనే ఉన్నాడు. అయినా పిలాతు దగ్గర ఏమని అరిచారండి? ఈయనకి సిలువ వేయండి. పిలాతు అన్నాడు, మన పండుగలో, ఈ పస్కా పండుగలో ఒక అలవాటు ఉంది కదా, ఒకరిని విడిచిపెట్టే వాడుక ఉంది కదా, మేము బర్నబాను ఈయన్ని వదిలిపెట్టి పెడతాము అని అంటే వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఈయన్ని సిలువేయండి, బరబ్బాని వదిలేసండి అంటున్నారు. ఆ పాపం మా మీద, మా పిల్లల మీద ఉండనివ్వండి. ఏం మాట్లాడుతున్నారండి? అయినా కొట్టారు, నెట్టారు, లాగారు, కొరడాలతో కొట్టారు, ఉమ్ము ఊసారు, గడ్డం పెరికారు, పిడిగుద్దులు గుద్దారు. సిలువ వేసిన దేవుడు అయితే కిందకు దిగిరా అంటున్నారు. అయినా వారి కోసం దేవుణ్ణి వేడుకొని, తండ్రి వీరేం చేయుచున్నారో, నా స్వజనులనైనా, నా స్వజనులయ్యా, యూదులయ్యా, వీరిని క్షమించు నాయనా. ఇట్టి ప్రేమకు సాటి ఏమైనా ఉందా? దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రేమిస్తూనే, ఎన్ని చేసినా, ఎంత చేసినా ప్రేమిస్తూనే ఉంటుంది. మొదటి మెట్టు ఏంటండి? మొదట ఆయనే. ఆమెకి లేనప్పుడు మనకెందుకంట? కందక లేని దురద కత్తికి ఎందుకంట? మనమే మొదట ప్రేమించాలండి. యేసయ్య మనకు నేర్పిస్తున్న మొదటి మెట్టేంటి? ఆయనే మొదట ప్రేమించాడు కాబట్టి మనమే మన సహోదరుని మొదట ప్రేమించేవారిగా ఉండాలి. రెండోది ఏంటండి? ప్రేమిస్తూనే ఉండాలి. అట చేసింది, అట చేశాడు, అట చేసింది, ఇట చేశాడు, మనుషులు కాబట్టి చేస్తారు. అయినా దైవ ప్రేమ మనలో ఉబుకుతూనే ఉండాలి. దైవ ప్రేమతో ప్రేమిస్తూనే ఉండాలి. ఇది దేవుని ప్రేమ. యేసయ్య తన స్వజనులు నెట్టినా, ఏం చేసినా ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రేమిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. కొందరు ప్రేమ గౌరవాల మీద ఆధారపడి ఉంటుంది. గౌరవిస్తేనే ప్రేమిస్తుంది. అసలు నన్ను పట్టించుకోలేనప్పుడు వాళ్ళని మనం యేసయ్యకి ఏ గౌరవం ఇచ్చారని వాళ్ళని ప్రేమించాడు? యేసయ్యని ఏం సన్మానించాడని వారిని ప్రేమించాడు? మనం ప్రేమించడానికి మనకు గౌరవాలు, ఘనతలు కావాలా? కాదండి.
వాళ్ళ వలన ఏమి ఆశించక మనల్ని మనం ప్రేమించాలి. దేవుడు ఏం ఆశించాడు? మనం ఏమి ఇచ్చామని మనల్ని ప్రేమించాడు చెప్పండి? మనం ఏమి ఇవ్వలా. మన వలన ఆయనకి ఏ ప్రయోజనం కూడా లేదు. అయినా మనల్ని ప్రేమించాడు, ప్రేమిస్తూనే ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధానంలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, గౌరవించితే నేను ప్రేమిస్తాను. కొందరి ప్రేమ గౌరవాల మీద సాగుతుంది. కొంతమంది ప్రేమ ఏమండి, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు అవగాహన లోపముతో ఏదో అలాగే మరి కొందరి ప్రేమల అభిప్రాయ భేదాలు, అవగాహన భేదాలు వచ్చాయనుకో, ఆ ప్రేమ డమాలమని పోతుంది. వారు ప్రేమిస్తేనే కొనసాగే వారి ప్రేమగా ఉండకూడదు. నా యేసయ్య ప్రేమ ఈ లోకము విడిచిపెట్టిన మనల్ని ప్రేమిస్తుంది. ఆమెన్. కొట్టండ్రా రాళ్ళతో అనగానే చిన్నోడు మొదలుకొని పెద్దోడు వరకు ఆ పాపంతో పట్టుకున్న స్త్రీని కొట్టడానికి రాళ్ళు తీశారు. దీన్ని వేసేయండ్రా పచ్చిగా మరి మాట్లాడితే, అవును కదండి? అలాంటి వాళ్ళని మనం ఏం పిలుస్తామండి? ఏమని పిలుస్తాము? ఒసే అంటాం, అవును కదా? ఒసే ముండా, ఎన్ని మాటలు మాట్లాడతాము. అలాంటి వాళ్ళని గౌరవించి పిలుస్తామండి? అప్పుడే పట్టబడింది, జనాలందరూ రాళ్ళు తీసుకొని చంపాలని చూస్తున్నారు. వారందరూ యేసు ప్రభు చెప్పిన మాటలను బట్టి వాళ్ళు జవాబు ఇవ్వలేక వెళ్ళిపోయారు. కానీ పాపముతో ఉన్న ఆమెతో ఆయన ఏమంటాడు తెలుసా? అమ్మా. ఆమెన్. ఒక వ్యభిచారిని కూడా అమ్మా అని పిలవగలిగిన ప్రేమ ఈ లోకంలో ఎవరి దగ్గరైనా ఉందంటే నా యేసయ్య దగ్గరే. ఆమెన్. ఆ స్థాయిలోకి మనం నడిపించబడాలని ప్రేమిస్తూనే ఉంటాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధానంలో ఆ ప్రేమకు మనం కొలత వివరించడానికి ఏ కవులు కూడా చాలరండి. ఆయన ప్రేమను వర్ణించడానికి ఎవరి కలము కూడా చాలదండి. అంతగా ప్రేమిస్తున్నాడు ఆయన, అంతగా ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ స్వరూపి, ప్రేమించే దేవుడైన. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ప్రేమించేదానికి ముందు అర్హతలు చూస్తూ ఉంటాం కదండి. ఏం చూస్తాం చెప్పండి? అర్హతలు. మనం పాడతాం కదా, ఎన్నో పాటలు ఉన్నాయి కదండి. ఏ అర్హత లేకపోయినా ఆయన మనల్ని ప్రేమించాడు. మనం స్నేహం చేయాలంటే మన స్టేటస్ మనలాగా ఉండాలి, మనంతా వాళ్ళు ఉండాలి. కానీ ఆయన పక్కన కూర్చోవాలన్నా మనం చూసుకుంటాం. ఆయన ప్యాంటు షర్ట్ ఎట్ట ఉందో చూసుకొని మన పక్కన కూర్చుంటాం, వాళ్ళ పక్కన. మనం మాట్లాడాలన్నా ఎవరితో పడితే మాట్లాడతామండి? లేదు. ఇలాంటి ఆలోచనలు కలిగిన మనల్ని కూడా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. స్తోత్రం. కాబట్టి మనలో ఏమీ లేకపోయినా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని ప్రేమిస్తున్న ప్రియుడైన. హల్లెలూయా, హల్లెలూయా. మన కొరకు ప్రాణం పెట్టాడు. మూడవది కూడా మనం విని ముగించుకుందాం పిల్లలు. వినండి, జాగ్రత్త చూడండి. దేవుని సన్నిధానంలో చక్కగా మూడో మెట్టు ఏంటండి? మొదటి మెట్టు ఏంటి చెప్పండి? ఆయన మనల్ని మొదట ఆయనే ప్రేమించాడు. రెండోది ఆ ప్రేమ కంటిన్యూ చేస్తూ ప్రేమిస్తూనే ఉంటాడు. మూడోది ఏంటి అని అంటే ఆయన ప్రేమిస్తూ 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 ఎక్కడి వరకు ప్రేమిస్తాడంటే అంతము వరకు ప్రేమిస్తాడు. స్తోత్రం. ఎక్కడి వరకు ప్రేమిస్తాడంటండి? ఎండింగ్ లవ్ ఆయనది. ఆయనకి ఇంకా పరిధి ఇక్కడ ఆగేది లేనే. ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు, చివరి వరకు ప్రేమిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చదువుదాం. యోహాను గారే వ్రాస్తారు 13వ అధ్యాయం, యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనంలో,
తండ్రి యొద్దకు వెళ్ళవలసి వచ్చిన గడియ వచ్చునని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని హల్లెలూయా. చూడండి పిల్లరా, తనకి తెలిసిపోతా ఉంది, నన్ను ఇంకా అప్పగిస్తారు, కొడతారు, మనుష్య కుమారునికి సిలువ వేస్తారు, మరణానికి వీళ్ళు అప్పగిస్తారని ఇదంతా తెలిసిపోతూ ఉంది. కానీ ఆయన అంటున్న మాట ఏంటి? తాను ఈ వీరిని విడిచి వెళుతున్నానని తెలిసి ఆ ప్రేమ ఎక్కువైపోతుందంట తన బిడ్డల మీద, ప్రజల మీద. అయితే ఇప్పుడు ఆ ప్రేమ ఎంతవరకు అంటే చెప్పండి? వదిలి వెళ్ళిపోయే వరకా? కాదు. ఎప్పటి వరకు అండి? అంతము వరకు ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎవరినండి? మనల్ని ప్రేమిస్తున్నాడు నిజమే, కానీ ఆ సమయంలో ఎవరిని? లోకములో ఉన్న తన వారిని ఆయన ప్రేమిస్తున్నాడు, అంతము వరకు ప్రేమిస్తున్నాడు. పిల్లరా, వాస్తవంగా తన చుట్టూ ఉన్నవారు కూడా తనకు సహకరించలేదండి. శిష్యులు సహకరించారా? సహకరించలా. మీకు ఒక మాట చెప్పనా? యేసయ్యతో తిరుగుతూ, యేసయ్య వెంబటి వెళుతూ, ఆయన అద్భుతాలు చూస్తూ, సముద్ర ప్రయాణంలో తుఫాన్ ఆపిన యేసయ్య ఆపితే అసలు ఈయనెవర్రా బాబు, ఏమండి ఏమంటున్నారు? ఈయనెవరో, ఈయన మాటకి తుఫాను గాలి ఆగిపోతుంది. ఏమండి ఇప్పుడు తిరిగి ఆ అద్భుతం చేసిన తర్వాత ఈయనెవరో అంటే ఎట్టుంటుంది చెప్పండి? ఆయన ఎట్టివాడో తెలీదా మీకు? తెలియకుండానే ప్రార్థనకు వస్తున్నావా? తెలియకుండానే యేసయ్యను వెంబడిస్తున్నావా? తెలియకుండానే ఈయనెవరు? స్వస్థపరచువాడు, సృష్టికర్త, మాటతో సృష్టిని ఆపగలిగినవాడు. తెలియకుండా భక్తి చేస్తున్నామా? తెలియకుండా ఆరాధిస్తున్నామా? శిష్యులు ఈయనెవరో, వామ్మో ఇతనికి గాలి తుఫాను లోబడతాం. ఏమండి మనం ఎవరితో ప్రయాణం చేస్తున్నామో తెలుసా? లోకములో ఉన్న తనవారంటే ఎవరో తెలుసా? ఆయన మనవాడని తెలుసా నీకు? ఆమేన్. ఆయన మన దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చిన సృష్టికర్త, అద్భుత కార్యాలు చేస్తాడు. నేను విడిపించడానికి సమర్థుడు, హెచ్చించడానికి సమర్థుడు, రక్షించడానికి సమర్థుడు, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చేయడానికి సమర్థుడు. ఆనాడు భక్తులు ఏమన్నారండి? ఆయన ఎవరో స్పష్టంగా తెలుసుకొని భక్తి చేశారు. రాజా, మా దేవుడు ఒకవేళ కాపాడకపోయినా పర్వాలేదు, నీ ప్రతిమకు మాత్రం మేము ఏమి స్పష్టమైన అవగాహన కలిగిన భక్తి అండి ఇది. ఇదిగో ఈయన చెప్పాడు కాబట్టి ప్రార్థనకు వస్తున్నా, నాకేం తెలుసు అనకూడదు. యేసయ్యను అనుభవిస్తూ భక్తి చేయాలి. యేసయ్యను లోపల అనుభవిస్తూ భక్తి చేయాలి. ఆమేన్. మా దేవుడు అగ్ని గుండములో నుండి రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించలేదనుకో, అయినా మేము ఆయన్ని వదలం. ఆయనే దేవుడు, ఆయనే మా రక్షకుడు. ఈ భక్తి కావాలి మనలో. అంతము వరకు ప్రేమిస్తాడంటే అర్థం ఏంటి? అగ్నిగుండంలో పడేసినా కాపాడతాడని. నువ్వు అన్యాయములో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏగో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడి వరకు వచ్చి నిన్ను కాపాడతాడని. అంతం వరకు ప్రేమిస్తున్నవాడు నిన్ను కాపాడకుండా ఉంటాడా? కష్టం వచ్చినప్పుడు వదిలేస్తాడా? బాధ వచ్చినప్పుడు వదిలేస్తాడా? ఆర్థికంలో వదిలేస్తాడా? అన్యాయం జరుగుతున్నప్పుడు వదిలేస్తాడా? వదిలే దేవుడు కాదు.
ఆయన నిన్ను అంతము వరకు ప్రేమిస్తున్నాడు, నిన్ను నీ కుటుంబాన్ని. ఆమెన్. ఆయన ప్రేమ మూడో మెట్టు ఏంటండి? ఆయన అంతము వరకు ప్రేమించేవాడు. ఈ శిష్యులు అంటారు, ఈయనెవరో, రాకడ వరకు ఈయనెవరో అంటా ఉండు. ఎప్పటి వరకు? ఆయన తెలుసుకునే లోతుల్లో పరిగెత్తాలి ఆయనతో. ఆమెన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రార్థనకు తీసుకెళ్తాడు యేసయ్య. అంత దూరం వెళ్ళి ప్రార్థన చేస్తే పోతపోయాడు బోధకుడు అని నిద్రపోతూ ఉంటారు. ఎవరండి? ఇక్కడ ప్రార్థన జరుగుతూ ఉంటే నిద్రపోతూ ఉంటారు. ఇక్కడ వాక్యం చెప్తూ ఉంటే మనకి రెస్ట్ కావాలా. ఏం కావాలా? కిందకి వెళ్ళి కాసేపు రెస్ట్, అటు తిరిగి రెస్ట్, ఇటు తిరిగి రెస్ట్. ఇక్కడ అద్భుతమైన వాక్యం పోతుందని బాధ ఉండదు మనకి. రాత్రి ఎంతమంది శివర ప్రార్థనకు ఉన్నారు? చేతులు ఎత్తండి. శివర ప్రార్థనకి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చివరి ఆశీర్వాదాల మీద ఆసక్తి కలిగి ఉండాలి. మీకు ఏముండాలా? ప్రార్థన. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన కని తీసుకెళ్తే నిద్రపోతున్నారు వీళ్ళు. ఒకసారి వచ్చాడు, నిద్రపోతున్నాడు. సరేలే బలహీనత అనుకో, లేపి వెళ్ళాడుగా. అయ్యగారు మళ్ళీ వస్తాడని భయం కూడా లేదు వీళ్ళకి. ఏం లేదు, భయం కూడా లేదు. వచ్చి ఇలాంటి వాళ్ళని మనం ప్రేమిస్తామండి? ఇలాంటి వాళ్ళని మనం ప్రేమిస్తామా? కానీ యేసయ్యా, హల్లెలూయా, ఇలా నిద్రపోతున్న వాళ్ళు ఆఫీసుల్లో పెట్టాలా? అయ్యగారు ఎప్పుడు వచ్చి నిద్రపోతా ఉన్నారు అనుకో, ఈ నిద్ర మొక్క మీద నన్ను ఆఫీస్కి దరిద్ర దిశే అంటాడు. యేసయ్య ఈ మాట అన్నాడు అనుకో, నా మందిరంలో నిద్రపోతున్నారు వీళ్ళు, ఈ దరిద్రులు తీసేనాడు అనుకో. హల్లెలూయా. జాగ్రత్త. యేసయ్య అట్లా అండండోయ్. యేసయ్య అలాగా, కానీ ఆయన బాధపడుతూ ఉంటాడు నీకోసం. అయ్యో, ఈ శోధన కాలం మందు కూడా నాతో ప్రార్థనలో ఉండలేకపోతా ఉన్నారు. వీళ్ళు ప్రార్థనలో ఉంటే ఎంత బాగుంటుంది. అయినా వారిని ప్రేమించాడు. ప్రేమించాడా లేదా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకడేమో అప్పగించేశాడు, అయినా ఆయన్ని యోధా పనికి మళ్ళడా అన్నాడా? యూదా అన్నాడు. ప్రేమించాడు ఆయన్ని. స్తోత్రం. ఇంకొక ఆయనేమో తిరిగి 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 రాసుకొని పూసుకొని దేవుని యొక్క గొప్ప విషయాలు చెప్పి, ఏమండి ఆ టీంకి పెద్దగా ఉండి, ఏసై టీంకి పెద్దగా ఉండి, చివరికి ఆయన ఎవరు నాకు, వామ్మ ఇలాంటి వాళ్ళని ఏం చేయాలండి? అసలు ఎంత తిరిగి తిరిగి యేసయ్యతో తిరిగి ప్రధాన శిష్యుడిగా ఉండి, ఒక చిన్న పిల్ల అంకుల్ మీరు అప్పుడు యేసయ్యతో చూశానంటే, పిల్ల నువ్వెవరు చూసావేందో, నేనైతే కాదు, మనిషిని పోలి మనిషి 6 ఉంటారంట, నేనైతే అసలు యేసయ్య అమ్మ మనమే క్షమించు. నా ఇంట్లో ఉండి, నా ఇంట్లో తిని, అసలు అన్ని రోజులుండి నాతో ఉండి, నేను టీ పెడితే టీ తాగి, ఇడ్లీ పెడితే ఇడ్లీ తిని, ఏం చేస్తే అది తిని, అసలు అన్నెవరో తెలియదు అంటాడా? అసలు నెత్తికెక్కిద్దండి. ఎక్కడికి ఎక్కిద్ది? అవునా కాదా? మనకెక్కిద్ది. కానీ ఆయన ఆమేన్. అదే ప్రేమ మనం కలిగి ఉండాలని వాక్యము. సంఘమా, ప్రేమిస్తూనే ప్రేమించాలి. ప్రేమించాడు. మొదట ఆయన ప్రేమించాడు, ప్రేమిస్తూనే ఉన్నాడు అంతము వరకు. ప్రేమించేవాడు, తీసుకెళ్ళేవాడు ఎక్కడ ఏంటి? ఆ దరికి తీసుకెళ్ళాలా, మధ్యలో వదిలేయాలా? ఏమండి? ఆ దరికి తీసుకెళ్ళి విడిపించి, విమోచనిచ్చి, రక్షించి, కాపాడి, అతనికి ఒక స్థిరమైన స్థాయినిస్తేనే అది ప్రేమ. ప్రైజ్ ది లార్డ్.
పాపములో ఉండిపోయిన మనము నరకానికి వెళ్ళిపోకుండా యేసయ్య మన కొరకు చనిపోయి నిజముగా ప్రేమించువాడు తన ప్రాణాన్ని, నిజమైన స్నేహితుడు తన ప్రాణము పెట్టును అని వాక్యము సెలవిస్తున్న రీతిగా ఆయన నిజమైన ప్రేమికుడు, మన కొరకు ప్రాణము ఇచ్చాడు. వారిని ఇన్ని చేసినండి, ఇన్ని చేసినా ఎవరో ఈయన అనుకున్నా, ఏమండి, శిష్యులు నిద్రపోతున్నా భయం లేకుండా ఉన్నా, అప్పగించిన బొంకిన వారిని ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రేమిస్తూనే ఉన్నాడు. చనిపోయి తిరిగి లేచి ఎవరి దగ్గరికి వచ్చాడండి? వాళ్ళ దగ్గరికే వచ్చి, పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆమెన్. ఇది అంతం వరకు ప్రేమించే ప్రేమ. ఆయన అంటాడు, అలా మాట్లాడుతూ వెళ్ళిపోయిన తర్వాత ఆయన భూమి మీద అనేకులు కనబడుతూ, భూమి మీద ఉన్న కాలం ముగిసిన తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళేటప్పుడు అన్నాడు, మీరు భయపడకండి, యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా. ఆమెన్, ఆమెన్. ఇదండి అంతం వరకు ఉండే ప్రేమ. ఈ యుగము సమాప్తము అయ్యే వరకు కూడా నేను మీతో ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఆయన ప్రేమ అంతం లేనిది. అంటే ఎంతవరకు అన్న? అంతం లేనిది అంటే ఎంత అన్నా? ఒక 500 మైళ్ళు ఉంటుందా ఆయన ప్రేమ? ఎంత ఉంటుందన్నా? ఒక 4000 5000 కిలోమీటర్లు ఉంటుంది ఆయన ప్రేమ. ఎవరు చెప్పలేరు, అది కవులకి అర్థమో కాదు. అందుకే పౌలు గారు చాలా జ్ఞానవంతుడే. ఎవరండి? పౌలు చాలా జ్ఞానవంతుడే. అందుకని ఆయన ప్రేమ ఇంతని చెప్పకుండా ఆయన ఏం చేశాడంటే ఒక మాట అన్నాడు. ఎఫెసీ పత్రిక 3:18 మనం చదివితే, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములలో, చూడండి, విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చెప్పున దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా, అదిగో ఆ ప్రేమ యొక్క వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు మీరు కావాలని ప్రార్థిస్తున్నాను. చప్పట్లు కొట్టి దేవుని నామానికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. పౌలు ప్రార్థన ఏంటి అని అంటే, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని ప్రేమ. ఏ జ్ఞానానికండి? ఈ లోకములో ఎన్ని జ్ఞానం, ఎన్ని ప్రేమలు ఏమున్నా ఆ సమస్త జ్ఞానమునకు మించిన ఆ ప్రేమ. ఆమెన్. ఆ ప్రేమ గురించి మాట్లాడుతూ ఆయన అన్నాడు, ఇదిగో ఇంత 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 వెడల్పు ఉంది ఆయన ప్రేమ, ఇంత పొడవు ఉంది చెప్పలేదు ఆయన. ఆయన ప్రేమ ఎంతో, ఆయన ప్రేమ యొక్క పొడవు ఎంతో, వెడల్పు ఎంతో, లోతు ఎంతో, ఎత్తు ఎంతో మీరు గ్రహించాలి, మీరు తెలుసుకోవాలి. ఆ ప్రేమ యొక్క లోతు, ఎత్తు, పొడవులు మీరు గ్రహించాలి, తెలుసుకోవాలి. మనుషుల ప్రేమలా కాదు దేవుని ప్రేమ. ఏమండి? మనుషుల ప్రేమ లాంటిది కాదు దేవుని ప్రేమ. వదిలిపెట్టేవాడు కాదు, విడిచిపెట్టేవాడు